రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద డిసిపే ఎంఎల్ వినోద్ మిశ్రా ఆదివాసీ గిరిజన సంఘం నాయకత్వంలో 100 మంది డివంతాడ గ్రామ గిరిజనులు సాగులో ఉన్న కొండపోడు భూములకు పట్టాల మంజూరు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. కావున గిరిజనుల సాగులో ఉన్న కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, ప్రమాదకరంగా ఉండాలని, తవ్వుతున్న ఆండ్రు మైనింగ్ తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతూ వంతాడ గ్రామ గిరిజనులు మండల తహసీల్దార్ ప్రత్తిపాడు వారికి వినతిపత్రం ఇచ్చి తమ డిమాండ్లను కోరడమైనది. మా గ్రామంలో నాటుసారా వ్యాపారాన్ని అరికట్టాలి. సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆదివాసీ గిరిజన సంఘం సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు రంపచోడవరం. అల్లూరి సీతారామ రాజు జిల్లా. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజేషన్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ముఖ్యంతిథిగా పాల్గొన్నారు. గిరిజన సంఘం రంపచోడవరం డివిజన్ నాయకులు సోమలకుశల, నాగులపల్లి అర్జునుడు, వంతాడ గ్రామ గిరిజన సంఘం నాయకులు ఉల్లి తాతారావు, కూడే రాఘవ మాతే, దుర్గబాబు, ఉల్లి లవకుశల మాతే, లోవరాజు, ఈరట చంటిబాబు మాతే. సాగు చేసుకుంటున్న పొడుగులు పట్టాలు ఇవ్వాలి. సాగు చేసుకుంటున్న పొడుగులు పట్టాలు ఇవ్వాలి. నా పేరు మంత్రబాబు. మాది వంతాడ గ్రామం, జిల్లా ప్రతిపర్ల. అయితే మాకు 35 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న కొండపూడు భూములు మేము ప్రతి అధికారులు మేము ప్రతి డిపార్ట్మెంట్ మేము కంప్లైంట్ చేస్తాము. కానీ ఎవరు కూడా మాకు పట్టలు ఎవరు కూడా సాగు పట్టలు ఇవ్వలేదు. అలాగే మాకు ఉమ్మడి జిల్లా కలిసి ఉన్నప్పుడు మేము సాగు చేస్తున్న భూములకి కోసం ముందు మీకు ఐటీ ఆఫీస్ మాకు దగ్గరలో లేదు. ఇక్కడికి వచ్చి సమాచారం ఇక్కడికి వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే మాకు సాగు చేసిన కొండపూడి పట్టల కోసం ఎంత పోరాటే సార్ మాకు పట్టలు రావట్లేదు. అంటే మాకు ఊళ్ళో మా ఏరియాలో మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్లు అధికారులు తర్వాత కుమ్మకి అయిపోయి మాకు పంట మైనింగ్లు కుమ్మకి అయిపోయి మొక్కలు ఉన్నారు. పట్టాలు మేము 30 సంవత్సరాలు సాగు చేసుకున్నాం కానీ మా పట్టాలు మొత్తం ఒక ఆశతో ఎదురు చూస్తున్నాం కానీ ఏ అధికారి కూడా మాకు తెచ్చుకోవట్లేదు. ఈరోజు మేము ఈ ఐటీడీ ఆఫీసర్ వచ్చి మేము ఇంత ధర్నా చేసి మాకు పట్టాలు ఇప్పించవలసింది ఐటీడీ అధికారులకి ఇక్కడ విలేకరులు కాదు అన్న తీసుకుంటాం. అలాగే మేము తప్పని పడకూడదు. పట్టకు ఎంతో మేము పోరాడుతాం. 30 మేము అంటే మేము పోరాడుతున్నాం కానీ మాకు పట్ట కూడా ఇవ్వట్లేదు. అందుకోసం ఇది పట్టాలు కాకుండా మాకు ఈ రోడ్డు సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మాకు రోడ్డు సమస్య అనేది మాకు ఏదైనా హాస్పిటల్ స్పెషలిస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, నిత్యావసరం తెచ్చుకోవాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలన్నా సరే మాకు రోడ్డు సమస్య బాగా ఇదిగా ఉంది. అలాగే మాకు ఇంకో రోడ్డు ఉంది, 25-30 కిలోమీటర్లు వస్తుంది. తిరిగి వెళ్ళాలంటే ఈ మైనింగ్ లారీ ఎక్కువగా ట్రాఫిక్ అయిపోయి మాకు రోడ్డు సమస్యను ఎక్కువ బ్లాక్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాం. ఈ రోడ్డు మా కొండ తిమ్మాపురం ఏలసం వెళ్ళి మేము వైద్య సమస్యలకి మేము వచ్చుకోవాలన్నా, నిత్యావసరం తెచ్చుకోవాలన్నా 8 కిలోమీటర్స్ పరం. అలాగే మాకు ఈ రోడ్డు సమస్య అనేది రోడ్డు సమస్య కూడా మాకు పరిష్కరించాలని ఐటీడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.